ఈరోజు సీనియర్ రాజకీయ నాయకురాలు, బహుజన నాయకురాలు, అదేవిధంగా యాదాద్రి బోర్డు మెంబర్ శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద వివక్షపూరిత దాడి జరగడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దానికి ఈశ్వరమ్మ యాదవ్ గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా గొప్పగా పనిచేసిన వ్యక్తి. 80 సంవత్సరాల వయసున్న ఇప్పటికి కూడా నిస్వార్థంగా రాజకీయాల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి. ధార్మికంగా కానీ, సమాజపరంగా కానీ, లేకపోతే ఇంకే విషయంలో అయినా కూడా ప్రజలకు ఎన్ని ఇబ్బందులున్నా కూడా తాను ప్రజల గొంతుకగా ఉంటున్న వ్యక్తి. ఎన్నో దేవాలయాలకు తాను చైర్పర్సన్గా, అదేవిధంగా బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి ఈశ్వరమ్మ యాదవ్ గారు. ఇక్కడ ఎల్బీ నగర్ మున్సిపాలిటీలో అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్గా కూడా గెలిచిన వ్యక్తి. మరి ఆమె ఎంత నిస్వార్థపరాలంటే, ఇప్పుడు ఎట్లయితే రాయదుర్గం దగ్గర సైలెంట్ వ్యాలీ దగ్గర ఒక వైకుంఠధామం పెద్ద ఎత్తున ఉందో, అలాంటి వైకుంఠధామాన్ని తన సొంత నిధులతోని, శ్రేయోభిలాషుల నిధులతోని ఇక్కడ గొప్పగా మరి నిర్మిస్తున్నారు. అలాంటి మహిళను ఇవాళ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన జక్కిడి శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి చాలా ఘోరంగా, మరి వివక్షపూరితంగా ఆమె ఒక బహుజన బిడ్డ అని చెప్పేసి మరి చాలా ఘోరంగా నిందించడం, అవమానకరంగా, జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు, ఆ మాటలు నేను ఇక్కడ చెప్పలేను. రేవంత్ రెడ్డి గారి భాషను ఏ విధంగా అయితే మాట్లాడలేమో, అదే రేవంత్ రెడ్డి గారి భాషలాగానే ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి గారు కూడా అదే భాష మాట్లాడి ఈరోజు ఈశ్వరమ్మ యాదవ్ గారిని పూర్తిగా అవమానించారు. మరి దీంట్లో జక్కిడి శివచరణ్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన ఆయనకు ఈ విధంగా ఎప్పుడైతే ఈశ్వరమ్మ యాదవ్ గారిని అవమానించిన వెంటనే ఆయనకు వచ్చిన బహుమానం ఏందయ్యా అంటే 1+1 గన్మెన్ ఇచ్చారు. మీరు చూడండి, ఎవరైతే దాడి చేసినరో ఆ దాడి చేసిన నిందితుడికేమో 1+1 గన్మెన్ ఇచ్చారు. బాధితురాలేమో ఇంట్లో కూర్చొని బాధపడతా ఉన్నది. 80 సంవత్సరాల మహిళ, ఒక్కరోజు కూడా ఒక మచ్చ లేని మహిళ, ప్రజా జీవితంలోనే నిరంతరం తలమునకలయ్యే మహిళ, ఆమె ఇంట్లో కూర్చొని బాధపడతా ఉన్నది. ఆమె బాధితురాలు. చట్ట ప్రకారం బాధితురాలికి రక్షణ కల్పించాలా, నిందితుడికి రక్షణ కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈమెకు కూడా ఇవ్వాలిగా గన్మెన్, అసలు ఈమెకే ఇవ్వాలి ఆ 1+1. ఈమెకి ఇవ్వకుండా తీసుకుపోయి జక్కిడి శివచరణ్ రెడ్డికి ఎవరైతే దాడి చేశారో వాళ్ళను గన్మెన్లతో రక్షిస్తూ ఉన్నారు. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి సమాధానం? అంటే వీళ్ళందరూ బహుజనులు, యాదవులు, గౌడ, ముదిరాజు, మాల, మాదిగ, వీళ్ళకి ఏం చేసినా నడుస్తుంది, వీళ్ళని ఏమన్నా నడుస్తుంది, ఎంత అసభ్యకరంగా మాట్లాడినా నడుస్తుంది. నేను ఎలాగో మాట్లాడుతున్నాను, నన్ను ఎవరేమంటలేరు కాబట్టి ఈమెను కూడా ఆయన కింది వాళ్ళందరూ కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఇది మా నడుస్తూనే ఉంటుంది, మా రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అనే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? పాపం ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు ఇంత ఘోరంగా అవమానింపబడి ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఆమెతో, ఒక పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడరు, లేకపోతే ఒక స్థానిక రాజకీయ నాయకులు మాట్లాడరు. చివరికి ఈమె వ్యవహారాన్ని, ఈమె మీద జరిగిన అవమానకరమైన దాడి ఏదైతే ఉన్నదో, వివక్షపూరితమైన దాడి ఏదైతే ఉన్నదో, ఆ దాడిని దర్యాప్తు జరపడానికి కూడా చివరికి మళ్ళీ జగ్గారెడ్డి లేకపోతే నరసింహారెడ్డి వాళ్ళిద్దరిని వేసిండ్రు. వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ఈమెకు? ఆమె అదే బాధపడుతుంది, బిడ్డ నా మాట ఎవరు, కనీసం నీకు ఏమైంది, నిన్ను ఎందుకు నిందించిండ్రు, ఎందుకు ఏ పరిస్థితిలో నేను ఆ మాట అనాల్సి వచ్చిందని మరి అడిగినరా? ఎవరు అడగలేదు. పోనీ అతనికి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రా జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి? ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలే. కనీసం సస్పెండ్ చేసిండ్రా? చేయలే. అదే పని ఒకవేళ ఈ బహుజన బిడ్డలు చేసిండంటే కాంగ్రెస్ పార్టీలో 2 నిమిషాలు సస్పెండ్ చేసి మూలకు పడేసేటోళ్ళు. ఆయన ఎవరైనా ఒక కామారెడ్డి లీడర్ ఉండే, ఆయన
పేరు ముస్లిం మన మాజీ విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ గారు. షబ్బీర్ అలీ గారికి అయితే ఏకంగా ఒక నోటి ఏదో సెల్ ఫోన్లో ఒక కమ్యూనికేషన్ వచ్చింది, ఆయన ఏదో అన్నాడు అని చెప్పి వెంటనే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి నాకు జక్కిడి శివశరణ్ రెడ్డి గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రా, ఆయన పిలిపించిండ్రా డిసిప్లినరీ కమిటీకి? మరి డిసిప్లినరీ కమిటీ అధ్యక్షుడైన డాక్టర్ మల్లు రవి ఆయన ఇక్కడికి వచ్చిండా? వస్తే ఏం మాట్లాడిండు? ఇంత ఘోరమైన వివక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మళ్ళీ మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటున్నప్పుడు మరి ఈశ్వరమ్మ గారు ఏం పాపం చేసిండ్రయ్యా? మరి ఇందిరమ్మ రాజ్యంలో ఈశ్వరమ్మ గారి లాంటి సీనియర్ రాజకీయ నాయకురాలకు జరిగే గౌరవం ఇదేనా? ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళకి జరిగే న్యాయం ఇదేనా? దాడి చేసిన వాళ్ళకేమో గన్మెన్, దాడికి గురైన వాళ్ళకేమో ఏమీ లేకుండా భయాందోళన. వాళ్ళ ఇంటికి వీళ్ళు అడగడానికి పోయినారు, ఎందుకు మా అమ్మను, మా అమ్మమ్మను, మా నాన్నమ్మను ఈ విధంగా ఎందుకు అన్నావు అని చెప్పి వాళ్ళు బంధువులందరూ అడగడానికి పోతే వాళ్ళను పశువుల కంటే ఘోరంగా కొట్టిన ఫోటోలు ఉన్నాయి. ఇదేనా మీరు చెప్పాలనుకున్నది సమాజానికి సందేశం? ఎక్కడ చూడు మహిళల మీద ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రోజుకొక అత్యాచారం, రోజుకొక ఘోరం. కొన్ని చోట్ల అయితే సామూహిక హత్యాకాండాలు మహిళల మీద. షాబాద్లో అయితే 6 మంది మహిళలు హాంఫట్. చూస్తే ఇక్కడ ఏ ఎల్బీ నగర్ కోర్టులో అయితే వానికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందో, ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన కోర్టులో పీపీ ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కన్వీనర్ పొన్నం అశోక్ గౌడే డైరెక్ట్ ఇచ్చిండు ఆర్డర్. అంటే మహిళల మీద ఇంత ఘోరమైన దాడి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ కూర్చోవాలి, లేకపోతే ఆ పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చోవాలి. ఏం జరిగింది ఏందనేది అతను సస్పెండ్ చేయాలిగా. జక్కిడి శివశరణ్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? సో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీనే మహిళా వ్యతిరేక పార్టీ, ఈ బహుజన వర్గాల వ్యతిరేక పార్టీ. వీళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. వీళ్ళకు పదవులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక నుంచి వీళ్ళని ట్రాల్ చేస్తూ ఉన్నారు. ఆ ఆడియో ఫైల్స్ అన్నీ కూడా మొత్తం వాళ్ళ బంధువుల నెట్వర్క్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆమె సీనియర్ రాజకీయ నాయకురాలు కాబట్టి తట్టుకున్నది. వేరే వాళ్ళైతే ఏదో ఘోరం చేసుకునేవాళ్ళు. మీరు మాట్లాడిన మాటలకు ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బహుజన వర్గాలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బెల్లి లలిత వారసురాలైన మరి ఈశ్వరమ్మ గారికి ఇచ్చే గౌరవం? మీలాంటి వాళ్ళు చేయబట్టే ఆ రోజు బెల్లి లలిత గారు కూడా అదేవిధంగా ఘోరంగా మరి హత్యకు గురైనరు. 17 ముక్కలుగా నరికినరు ఆమెను. కేవలం బహుజన వర్గాల నుంచి పైకి వస్తున్న నాయకురాలు బతకనియొద్దు అంతే, కథం క్లోజ్ చేసిండు. వాళ్ళ తమ్ముడిని కృష్ణా యాదవ్ అయితే 10 సంవత్సరాల పాటు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయిండు. ఆయన బతుకుదెరువు కోసం రోడ్డు పక్కల బన్నులు అమ్ముకున్నాడు. ఎవరికి తెలియదు మీ రాజకీయం? ఇంత ఘోరమైన దుర్మార్గం చేసే కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు సరియైన గుణపాఠం చెప్తారని చెప్తూ, ఈశ్వరమ్మ యాదవ్ గారికి కూడా 1+1 గన్మెన్ అర్జెంటుగా ఇవ్వాలి. ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. అర్జెంటుగా ఆమె బాధితురాలు, ఆమెకు కూడా గన్మెన్ ఇవ్వాలి. ఆమెకు కూడా అన్ని హోదాలు ఉన్నాయి. జక్కిడి శివచరణ్ రెడ్డికి ఏం హోదా లేదు, కానీ ఈశ్వరమ్మ యాదవ్ ఆమె ఇప్పుడు యాదాద్రి బోర్డు మెంబరు, ఆమె బాధితురాలు, ఆమెకు థ్రెట్ ఉంది. ఆయన ఫోన్లో చెప్తూనే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అవి చెప్పని కూడా చెప్పలేను నేను ఇక్కడ. ఆమెకు థ్రెట్ ఉంది కాబట్టి అర్జెంటుగా ఆమెకు గన్మెన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి భారత రాష్ట్ర సమితి ఎప్పుడు కూడా అన్ని వర్గాలను గౌరవించే పార్టీ. తప్పకుండా మేము ఈ న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్తే మరొకసారి అందరికీ జై తెలంగాణ.